హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మళ్ళీ మీ ముందుకి సరికొత్త కథతో వచ్చేసాను. కథ చెప్పే ముందు మీరు నా వీడియోస్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కథ తొలి రాత్రి. అది ఒక నిజం, అందమైన నిజం. సంవత్సరాలుగా కలలు కన్న కలలకు జీవితం మరో కొత్త కోణంలో చూపించే నిజమైన రాత్రి. అందరికీ ఉన్నట్టే స్వాతికి కూడా కొన్ని కలలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు రెడీ చేస్తుంటే ఎలా సిగ్గుపడాలో తెలియక మురిసిపోతుంది. నవీన్ పేరు తలుచుకున్నప్పుడల్లా బొగ్గులు ఎర్రగా అయిపోతున్నాయి తనకి. అలా తనని చూసినప్పుడల్లా పక్కనున్న అమ్మ, అక్క, అప్పుడే ఇంటర్ చదువుతున్న పెద్దనాన్న కూతురు మహీకు కూడా నవ్వొస్తుంది. కాసేపు నవ్వు ఆపుకున్నారు, కానీ ఇంకా వాళ్ళ కాక ఆట పట్టించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏం మాట్లాడినా గుండె జ్వల్మని మోగుతుంది. గుండెల్లో రక్తం వేడిగా పారుతుంది. ఏంటో తెలియట్లేదు. ఆ రోజు గురించి స్వాతి ఏవేవో ఊహించుకుంటుంది. ప్రతి కళ ఏదో ఒకరోజు నిజం అవ్వాలి కదా. తన పరిస్థితి కూడా అంతే. కానీ స్వాతి మనసులో వేరే భయం కూడా ఒకటి తిరుగుతుంది. అక్కడ ఎవరికీ చెప్పుకోకుండా లోపల తానే మదన పడుతుంది. ఒక ఫోన్ ఒకటి ఉంటే, ఒక ఫోన్ గురించే కదా తన జీవితం మొత్తాన్ని నాశనం చేసేంత శక్తి ఉంది ఆ కాలుకి. అదే తనని ఇప్పుడు భయపడుతుంది. అదేనండి తన ఎక్స్ రాజేష్ గారి గురించి. పెళ్ళికి 3 రోజుల ముందు నుంచి మొదలైందంట టార్చర్. ఒకప్పుడు తనతో తిరిగిన ఫోటోలు, వాడు అడిగినప్పుడల్లా అమాయకంగా ఇచ్చిన సెల్ఫీలు అన్నీ తన దగ్గర ఉన్నాయంట. డిలీట్ చేసేసా అన్నారు, కానీ డిలీట్ చేయలేదు. అదే ఇప్పుడు తన కొంపం ముంచబోతుంది. ఎప్పుడైతే రాజేష్ తనని మోసం చేస్తున్నాడు, ప్రేమ నటిస్తున్నాడు అని తెలిసిందో అప్పటి నుండి అతనిపై ఉన్న ప్రేమ స్థానంలో అసహ్యం మొదలైంది. కానీ అది ఇప్పుడు హద్దులు దాటిందే. నిజంగా అబ్బాయిలంతా ఇలా ఉంటారా అనుకునే అంత. పెళ్ళి ఫిక్స్ అయిందని వాడికి చెప్పొద్దని ఫ్రెండ్స్ అందరి దగ్గర మాట తీసుకుంది. కానీ రాజేష్ గురించి, రాజేష్ మంచోడు, ఇకనైనా మారుతారు అనుకున్న సమయంలో పిడుగు లాంటి మెసేజ్ వేరే నంబర్ నుండి వచ్చింది. ఎందుకంటే ఆ రాజేష్ నంబర్ బ్లాక్ అయింది కాబట్టి. అందులో తన ఫోటోలు, రాజేష్ని గుడ్డిగా ప్రేమించి దిగినవి అన్నీ డిలీట్ చేసావా అని అడిగితే చేశానని చెప్పేవాడు. కానీ ఇప్పుడు అదే ఫోటోలు నీ మొగుడికి చూపిస్తా అని 3 రోజుల క్రితం ఆ మెసేజ్ చెప్పడంతో ఏం చేయాలో తెలియక కుమిలిపోతుంది. ఏంటక్క ఫేస్ అంత సీరియస్గా పెట్టావు అని మహి అన్న మాటలకు ఈ లోకంలోకి వచ్చిన స్వాతి తర్వాత ఏమన్నాలో తెలియక సర్దుకుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రాజేష్ తనను పూర్తిగా అని నవీన్కి ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ రాత్రి మొదలయ్యే లోపల చెప్పేయాలి, లేదా నవీన్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఇలా ఆలోచిస్తున్న స్వాతిని మిగతా ఆడపడుచులు అందరూ పంపించారు. ఒక్కొక్క పక్క ఆనందంతో ఉక్కిరి బిక్కిరి, మరో పక్క నవీన్తో నార్మల్గా ఎలా ఉండాలో తెలియట్లేదు. సరేలే, నవీన్కి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అసలే మధ్యాహ్నం సీరియస్గా ఉన్నారు. ఇంకో పక్క రాజేష్ గారి దరిద్రపు మెసేజ్లు. అవి తట్టుకోలేక ఆఫ్ చేసిన ఫోన్. ఆ ఫోన్ ఎవరికీ కనిపించకుండా పెళ్ళి రోజున దాచేసింది.
వీటన్నిటి మధ్యలో తలుపు తీసి లోపలికి వెళ్తుంది. అయితే ఒకప్పట్లా తనలో ఉన్న దూకుడు స్వభావం కనిపించడం లేదు. ఇష్టం ఉన్నవాడిని పరిగెత్తుకుని వెళ్ళి వాటేసుకోవాలన్న ఫీలింగు లేదు. రాజేష్ బాబుకు మనిషి చురుకుదనంలో కూడా తేడా వచ్చేసింది. కానీ అప్పుడే 100 నక్షత్రాలు ముందర వచ్చినట్లు ఎదురు వచ్చారు నవీన్. తన కళ్ళలోకి చూస్తున్నారు. వెంటనే అతన్ని వాటేసుకుని ఏడవాలి అనిపించినా కదలకుండా అలానే ఉండిపోయింది స్వాతి. ఆ రోజు నవీన్ తన వైపు చూసే ప్రతి చూపు ఎలా ఉంటుందో తెలుసు తనకి. అతని కళ్ళల్లో మెరుపు చూసి జీవితంలో మర్చిపోలేని ఆ క్షణాల కోసం మెల్లగా ఊపిరి పీలుస్తూ చూస్తుంది తనని. నవీన్ ఓయ్ బుజ్జి అనే మాట విని మెలకువలోకి వచ్చింది. రమ్మని సైగ చేసి మంచం దగ్గర కూర్చోమన్నారు. పాల గ్లాసు నవ్వుకుంటూ ఇచ్చింది. అయితే నవీన్ కాస్త తాగి ఆగాడు. తీరా రుచి చూస్తే షుగర్ తక్కువైంది. సారీరా అని సిగ్గుపడుతూ చెప్పింది. దగ్గరికి తీసుకుంటాడేమో అని ఆలోచిస్తుంది స్వాతి. కానీ నవీన్ మనసు ఇంకా అర్థం అవ్వట్లేదు. వెంటనే నవీన్ పక్కన వచ్చి అతని భుజం మీద తల పెట్టింది. కళ్ళు మండుతున్నాయి అని నవీన్ అనేసరికి నాకు కూడా ముహూర్తం పెట్టిన పంటలు అన్నాడు. చూడు నాన్ స్టాప్గా 2 రోజులు నిద్ర లేదు పాడు లేదు. సీరియస్గా కాళ్ళు పీకుతున్నాయి. మరి నిన్న పొద్దున 6 నుంచి మొదలు పెడితే రాత్రి 3కి పెళ్ళి, మధ్యాహ్నం రావటం, అసలు నిద్రే లేదు అని స్వాతి అని నాలుక ఖర్చుకోండి. అసలు ఈ టైంలో ఎవరైనా అలా మాట్లాడుకుంటారా? అనవసరంగా వారికి మూడ్ ఆఫ్ చేశానా? నిజంగా నవీన్కి ఏమైనా తెలిసిపోయి అలా మాట్లాడుతున్నాడా? లేదా నేనేమైనా టెస్ట్ చేస్తున్నాడా అని కన్ఫ్యూజ్ అవుతుండే సరిగా అప్పుడే నవీన్ చెయ్య తన వీపు మీద పడింది. ఒక్కసారిగా అంటే స్ప్రే కొట్టినట్టు బ్లడ్ వెళ్తుంది తనలో. ఫ్రెండ్స్ ఎంత చక్కిలి గింతలు పెట్టినా రాడు తనకి. అలాంటిది ఏదో తెలియని కొత్త గిలిగింత. అరే వచ్చి పడుకో అని తన తొడ మీద పడుకోబెట్టుకున్నాడు. స్వాతి వెంటనే 1 సెకండ్ ఆగకుండా పసిపిల్లలా పడుకుంది. నవీన్ ఆమె బొగ్గపై చేయి వేసి నిమురుతున్నారు. అప్పటిదాకా ఉన్న టెన్షన్లు, పాత సమస్యలు అన్నీ ఒక్కసారిగా మర్చిపోయింది. నవీన్ అంటే పిచ్చి ప్రేమ పుట్టుకొస్తుంది. స్వాతి చాలాసార్లు ఫ్రెండ్స్తో అనేది వాడు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. ఇప్పుడు తను చెప్పిన మాట నిజం అవుతుండడంతో అదో తెలియని ఈగో సాటిస్ఫై అయిన ఫీలింగ్. ఉన్నట్టుండి అబ్బా అని స్వాతి అనగానే ఏమైంది అని అడిగాడు. గుచ్చుకుంటుంది అని పిన్నిని చూపించింది. నవీన్ సైలెంట్గా నవ్వి కన్ను కొట్టాడు. తల అప్పుడే దించి స్వాతికి మొదటిసారి తలపై ముద్దు పెట్టారు. అప్పటి నుండి పెదాల కన్నా గాలి భాష పెరిగింది ఇద్దరికి. నెక్స్ట్ ఏం చేస్తాడా అని ఆలోచిస్తున్న స్వాతి ఎలాగైనా ముందు ఒక విషయం చెప్పాలి అని అనడం మొదలుపెట్టింది. ఓయ్ ఇవాళ మాత్రం నేనే రాజుని, మళ్ళా లైఫ్లో నువ్వేగా కంట్రోల్ చేయాల్సింది అని స్వాతిని అన్నారు.
సరేలే చెప్పండి కింగ్ నవీన్ మహారాజ్ అని సెటర్గా అడిగింది. ఇవాళ ఎన్ని అనుకున్నా తెలుసా అని నవీన్ అన్నారు. ఏమనుకున్నారో నీ దెబ్బకి పోయత్రియే రాయడం ఆపేశానురా బాబు. నీ గురించి చెప్పే ఫీలింగ్ ఎందులోనూ ఎక్స్ప్రెస్ చేయలేను. స్వాతి మామూలుగా అయితే చ అనేది, కానీ ఆ రోజు అనలేదు. సిగ్గుపడుతూ నవ్వింది. ఫోజ్ కొట్టుకు, కొన్ని రోజులైతే నువ్వేగా మళ్ళీ రాక్షసి అని పిలుస్తావు అని అంది. అలా కాదురా, ఇవాళ హ్యాపీ ఎండింగ్ ఏంటో చెప్పనా? నువ్వు చెప్పు వింటాను అని అంది. ఏముందిలే పెద్ద లోకం మొత్తానికి తెలియని కథ అనుకునే. ఇటు రారా చెప్తా అని మంచానికి ఒక పక్కన కూర్చున్నారు. కాలు పైకి పట్టీలు వేసుకుని స్వాతి 2 చేతులు అతని మోకాళ్ళపై పెట్టి దానిపై తన తల ఆంచి కూర్చుని వింటుంది. ఈ కాళ్ళు చూడు, ఆ పాదాలు ఎర్రగా ఎలా ఉన్నాయో, పైగా పారాని రాశారు. ఎంత ముద్దుగా ఉంది తెలుసా? స్వాతి మౌనంగా వింటుంది. ఇప్పుడు దాదాపుగా అన్ని టెన్షన్స్ మర్చిపోయింది. స్వాతికి నుదురుకి మధ్యలో తన తల తగిలిస్తూ మాట్లాడుతున్నారు నవీన్ జుట్టు తన నుదురికి తగిలినప్పుడల్లా కరెంటు షాక్ కొట్టినట్టు ఉంది స్వాతికి. బుజ్జి సీరియస్గా, తెలుసా బొమ్మలా ఉన్నావు. తాళి కట్టినప్పుడు తెలుసా ఎర్రగా అయిపోతుంది మీ ఫేస్. ఐ వాజ్ మ్యాడ్ యు నో స్వాతి. తెలుసు, నీ చేతులు కూడా వణికాయి అప్పుడు. నవీన్ అసలు ఏమి తెలియడం లేదు. ఏంటో అసలు ఆ టెన్షన్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. జస్ట్ అలా నిన్ను చూస్తున్నా, పంతులు చెప్పినవి వింటున్నా అంతే అని నిట్టూరించి వింటుంది. తనను ఇంతగా ప్రేమించే నవీన్కి ఏం చెప్పాలో తెలియడం లేదు. తనలోనే పిచ్చి ప్రేమని చూపించాలని ఉంది, కానీ కుదరడం లేదు. అందుకే ధైర్యం చేసింది. నవీన్ మాట్లాడే లోపల అతనికి షాక్ ఇచ్చింది. కాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. ఉన్నట్టుండి నవీన్కి మైండ్ ఇంకొకలా మారింది. ఇప్పుడు ప్రేమతో పాటు ఇంకో ఫీలింగ్ బయలుదేరింది. కానీ అప్పుడే అసలు భయం కూడా మొదలైంది స్వాతికి. ఒరేయ్, నీ దగ్గర ఒకటి దాచాను అని అంది. చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ ఇంటి మంచివాడిని మోసం చేయకూడదు ఎలా అని ఆలోచిస్తూ కొత్తగా భయపడుతుంది. ఏడుపు వస్తుంది. అది చెప్పకూడదు. ఒకవేళ చెప్పకపోతే రాజేష్ గారు లీక్ చేస్తానని తన పరిస్థితి ఏంటి? ఇంత కన్ఫ్యూజన్లో కూడా చెప్పేద్దామని ఫిక్స్ అయ్యి అనబోతుంది. తను కాదని. రాజేష్ గురించా? ఒక్కసారిగా షాక్ అయింది స్వాతి. ఏం చెప్పాలో తెలియక ఏడుపు మొదలు పెట్టబోతుంది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి తనకి. లైట్ తీసుకో, వాడి సైబర్ క్రైమ్ సెక్యూరిటీ ఆఫీసర్కి అప్పచెప్తా. మొత్తం డిలీట్ కొట్టేదాకా వదిలిపెట్టరు. స్వాతికి నిజంగా ఏడుపు మొదలైంది. అరే, ఇంత పిచ్చి లైట్ సగం మందికి
ఉన్న అలవాటే ఇవి. ఒకళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు జరుగుతున్నవే నువ్వు దాటకపోతే నాశనం చేసే అంత వారికి ప్రేమ ఉంది. నీ ప్రేమను సీరియస్గా నిలుపుకునే శక్తి ఆడికి లేదు. మిస్ అయ్యాడు. ఒకటి మాట చెబుతా, కానీ నువ్వు ఎలా ఉన్నా నిన్ను నేనుగా ప్రేమించే అంత పిచ్చి నాకుంది. నువ్వు నీ ముఖం పీకిపోయిన ముసలి అమ్మాయివి అయినా నా స్వాతి అందంగా ఉంటుందో అలానే చూస్తా. అప్పుడు కూడా ఇంతే గట్టిగా కౌగిలించుకుంటూ. కాబట్టి వదిలిపారే. ఆ మాట విన్నాక నిజంగా నవీన్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది స్వాతి. ఇద్దరు కలిసి కొత్త లైఫ్ మొదలుపెట్టారు. బయట మొత్తాన్ని శబ్దంగానే ఉంది. అప్పుడే ఇంకో నిశ్శబ్దం అందంగా మేలుకుంటుంది. నిజమే కదా ఫ్రెండ్స్? ఇలాంటి గొప్ప హస్బెండ్ ఎవరికైనా దొరకాలనే కోరుకుంటారు. నా కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో.